వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో చూస్తున్నందుకు, నన్ను ఆదరిస్తున్నందుకు, నాకు సపోర్ట్ చేస్తున్నందుకు, అదేవిధంగా లైక్ చేస్తున్నందుకు. కంపల్సరీ కొత్త వ్యూవర్స్ ఎవరైతే నా వీడియోస్ నా ఛానల్ని చూస్తున్నారో, ఫాలో అవుతున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళైతే నాకు సపోర్ట్ చేయాలనుకుంటే షేర్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి మీ సర్కిల్ అయిన గ్రూప్లో కానీ. ఇంకా మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ పక్కన జాయిన్ బటన్ అని ఉంటుంది బ్లూ కలర్లో, అక్కడ మీరు అందులో జాయిన్ అయ్యి కూడా నాకు సపోర్ట్ చేయొచ్చు. సో ఈరోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చిన. మీరు ఆల్రెడీ తమిళనాడు చూసారు కదా. టీజీపీఎస్సీ నుంచి అయితే మనకి కీలక అప్డేట్ అయితే ఒకటి వచ్చింది. అది నిన్న మొన్న జరిగిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట అది. సో అది నేను అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా ఇన్ఫర్మేషన్ లెక్క. సో మేబీ తెలిస్తే అందరికి బాగుంటుంది కదా అని ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో. సో చూద్దాం మరి ఏంది టీజీపీఎస్ నుంచి ఒక అప్డేట్ ఏంటంటే దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మనకు మొన్న అయితే ఒకటి చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకు మొన్న 2022లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులోనే దానికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. దరఖాస్తు తేదీ నాటి ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాల్సిందే. మనం టీజీపీఎస్లో చాలా నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, అప్పుడు అప్లికేషన్ చేస్తూ ఉంటాం కదా. అప్లికేషన్ చేసేటప్పుడు చాలా ఫిల్ చేస్తూ ఉంటాము. దాని విషయంలోనే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. అదే ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు మొన్న వచ్చిందనమాట. ఇది దరఖాస్తు తేదీ నాటి ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాల్సింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై హైకోర్టు అయితే దీనికి ఎందుకు వచ్చింది ఇన్ఫర్మేషన్ చూద్దాం. గిరిజన సంక్షేమ శాఖలోని పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్ తేదీ నాటి ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ సమర్పించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఎప్పుడైతే మనము నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లికేషన్ పెడతామో, అప్లికేషన్ పెట్టినప్పుడు ఆ ఇయర్లో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా మనకు, అప్పుడు పెట్టిన ఇన్కమ్ సర్టిఫికేట్ని కంపల్సరీ మీరు అది మాత్రమే సమర్పించాలని హైకోర్టు చెప్పిందంట. అందుకు విరుద్ధంగా తర్వాతి సంవత్సరాలు అంటే ఇప్పుడు 23లో మనం ఇన్కమ్ చేసినాం, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, 23లోనే మన నోటిఫికేషన్కి అప్లై చేసినాం, 23దే సమర్పించాలి ఇన్కమ్ సర్టిఫికేట్. 24 పెడతా అంటే ఒప్పుకోరంట. హైకోర్టు అందుకు విరుద్ధంగా తర్వాతి సంవత్సరాల ధృవీకరణ పత్రాలను అనుమతించాలని కమిషన్ను ఆదేశించలేమని పేర్కొంది. అయితే ఏదో ఒక అభ్యర్థి అట్లా జరిగినట్టుంది. దానికి సంబంధించి కోర్టుకి వెళ్తే కోర్టు మాత్రం చెప్పిందట, మీ కమిషన్ అయితే ఆదేశించలేము, తర్వాత సంవత్సరం ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పేసి అన్నది, పేర్కొంది. అయితే గిరిజన సంక్షేమ శాఖలోని ఖాళీల భర్తీకి టీజీపీఎస్సీ 2022లో నోటిఫికేషన్ జారీ చేసింది. 2022లో గిరిజన సంక్షేమ దానిలో పడ్డటువంటి పోస్టులకు అయితే నోటిఫికేషన్ ఇచ్చారప్పుడు 2022లో. 2024లో తాత్కాలిక జాబితా విడుదల చేసిన కమిషన్, అంటే ఎగ్జామ్ అయిపోయింది, మెరిట్ జాబితా సంథింగ్ ఏదో రిలీజ్ చేసినట్టున్నారు. రిలీజ్ చేసినాక సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అంటే పరిశీలన సమయంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం 2021-22 ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని కోరింది. అయితే అప్పుడు క్యాండిడేట్ ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో, అప్లికేషన్ రాసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వచ్చేసరికి అప్పుడు నోటిఫికేషన్లో అప్లికేషన్ చేసినప్పుడు అప్పుడున్న ఇయర్ది అంటే 21-22 ఇన్కమ్ సర్టిఫికేట్ని సమర్పించాలని కమిషన్ అతను కోరిందనమాట. అప్పటిది ఇవ్వమని చెప్పింది. చేసిన ఆదాయాన్ని ధృవీకరణ సమర్పించాలని పెట్టుకుంది. హాస్టల్ సంక్షేమాధికారి గ్రేడ్ 2 పోస్టుకు దరఖాస్తు చేసుకున్న సిద్దిపేటకు చెందినటువంటి తిరుపతి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం 2022-23 సంవత్సరాలకు సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రాలను సమర్పించడంతో టీజీపీఎస్సీ నిరాకరించింది. అయితే ఆ క్యాండిడేట్ ఏం చేసినంటే 22-23 ఈ 2 సంవత్సరాలు ఇన్కమ్ సర్టిఫికేట్లు సమర్పించాడు రిజర్వేషన్ కోసం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం. బట్ వాళ్ళు ఏం అడిగారు, 21-22 ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పేసి కమిషన్ వాళ్ళు అడిగారు అనమాట. అది మన సర్టిఫికేషన్ వెకేషన్ అప్పుడు. ఆయన ఇవి ఇచ్చేసరికి కమిషన్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అనమాట. సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించిన టీజీపీఎస్సీ నిరాకరించింది, యాక్సెప్ట్ చేయలేదు. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. సింగిల్ జడ్జ్ తిరస్కరించగా అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అభినంద కుమార్ షావిలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణల ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. టీజీపీఎస్సీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లకు దరఖాస్తు చేసుకున్న వారందరూ 2021-22 సర్టిఫికెట్ సమర్పించారని తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తులకు చివరి తేదీ 27/1/2023 కావడంతో 21-22 ధృవీకరణ పత్రం సమర్పించాలన్నారు. దీంతో అభ్యర్థి అప్పీల్ను ధర్మాసనం కొట్టేసింది. అంటే ఇక్కడ ఏంటంటే, మనం నోటిఫికేషన్లు ఎప్పుడైతే అప్లై చేస్తున్నామో జాబ్కి సంబంధించి ఆ ఇయర్
సో, ఆ ఇయర్ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ సమర్పించాలని చెప్తున్నారు. సో, నెక్స్ట్ ఇయర్ సమర్పిస్తే మాత్రం వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరంట. అది ఇక్కడ ధర్మాసనం అయితే కొట్టేసిందనమాట. ఆయన యొక్క అప్పీల్ చేసుకున్న దానికి. ఎందుకంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పోయినప్పుడు ఆయన 22, 23, 23, 24 ఇస్తే కమిషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు సర్టిఫికేషన్. సో, మనం కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటే ఏ ఇయర్‌కి ఆ ఇయర్ మనం అప్లై చేసేటప్పుడు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి కరెక్ట్‌గా పెట్టుకుంటే బెస్ట్. మళ్ళా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనకు కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉందండి. దీని విషయంలో కూడా కోర్టుకెళ్ళినా కూడా కోర్ట్ ఏం చేసిందంటే కమిషన్ మేమైతే ఆదేశించలేము. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ తీసుకోమని చెప్పేసి కోర్ట్ కూడా ఇచ్చింది. సో, ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో ఈరోజు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. టీజీపీఎస్‌కి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.